సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈ రోజు అయితే నేను ర్యాపిడో అర్నింగ్స్ ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను మీకు. సో మనం ఫస్ట్ ర్యాపిడో ఎలా లాగిన్ అవ్వాలో తెలుసు కదా మనందరికీ. లాగిన్ అయిపోయి అంటే రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి ర్యాపిడో క్యాప్టర్ అనే యాప్ అయితే ఇలా ఉంటుంది. సో నేను యాప్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ డేటాతో కానీ లేదంటే హాట్స్పాట్ ఆన్ చేసుకుంటాను నేను మ్యాక్సిమం. ఇక్కడ మనకి ఆఫ్ డ్యూటీ ఉంది కదా, ఇక్కడ నొక్కనంబటే ఆన్ డ్యూటీ అయిపోతుంది. ఆన్ డ్యూటీ అయిపోయిన తర్వాత సో ఇవి నిన్న మొన్న చేసిన అర్నింగ్స్ అన్నమాట. ఇవన్నీ లాస్ట్ వీక్ కానీ లాస్ట్ మంత్ కానీ ఇవన్నీ ఆల్ ట్రాన్సాక్షన్స్. ఇవి నిన్న డేట్లో అయ్యింది, మొన్న డేట్లో అయ్యింది, మండే రోజు అయ్యింది, సండే రోజు అయ్యింది, అట్లా. సో యాక్చువల్గా ఇది మా తమ్ముడు ఐడి, ఎందుకంటే నాకు నా ఐడి బ్లాక్ అయిందనమాట. నేను అందుకనే మా తమ్ముడు ఐడితో అయితే చేస్తున్నాను నేను. సో చూద్దాం ఈరోజు అసలు ఎంత అర్నింగ్స్ అవుతుంది. నార్మల్గా అయితే అర్నింగ్స్ కంటే కూడా అసలు ఎలా పడతాయి ఆర్డర్లు అంటే పడినమ్మంటే మనకి ఎలా చూపిస్తుంది, ఇవి మాత్రమే చూపిస్తాం మీకు మ్యాక్సిమం. సర్వీసింగ్ చేయించా, అదేందో కానీ సర్వీసింగ్ చేయించిన ఒక 1-2 డేస్ మాత్రమే, అంటే 1-2 డేస్ కానీ లేదంటే ఒక 1 వీక్ మాత్రమే బండిని మంచిగా చూస్తాం. తర్వాత మళ్ళీ నార్మల్ చూద్దాం అసలు మనకి ఎప్పటి వరకు ఆర్డర్ పడుతుంది అసలు అని చెప్పి. సో పాత వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే పాత వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటాయి. సేమ్ ఇది కూడా సేమ్ అంతే, సోది లేకుండా సుత్తు లేకుండా. మన దాంట్లో ఆ ఛానల్ గురించి ఈ ఛానల్ గురించి ఇలాంటి చెత్త సోదంతో ఉండదు. మనదేందో మనం చూసుకుంటాం అంతే. పక్కనోడిది ఈడిది ఆడిది మనకు అనవసరం. సో లాస్ట్ వీడియోస్ చూసారు కదా మీరు. లాస్ట్ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ ఏంటి అని చెప్పి. సో మీకు నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ వచ్చేసి ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో చూసారు కదా. వీకెండ్ రైడ్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళా మీకు వీకెండ్ రైడ్ కాకుండా CB200X హోండా CB200X ఒక వీడియో ఉంటుంది. తర్వాత TVS రైడర్ మీద కూడా వీడియో వస్తుంది. ఎంటార్గ్ 125 మీద కూడా వీడియో వస్తుంది. కొంచెం లేట్ అవుతుంది, అది వెహికల్ దొరకాలి కదా మనకు కూడా. ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని చేయాలి కదా అది. అంటే వాళ్ళు కూడా ఖాళీ ఉండాలి నాకు వెహికల్ ఇవ్వాలంటే. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా నేను. ఆర్డర్ ఇంకా నాకు ప్లేస్ అయితే అవ్వలేదు, చూద్దాం ఎప్పటి వరకు వస్తుందో. టైం అయితే ఎగ్జాక్ట్గా 5:17 అయితే అయింది టైము. నేను నెక్స్ట్ ఒక బ్లాగ్ అయితే చేస్తా. అది ఎట్లా అంటే ఏ డే ఇన్ మై లైఫ్, అంటే అసలు నేను ఒక రోజు మొత్తం ఏం చేస్తా అనే దాని గురించి. అది నాకు తెలిసి మ్యాక్సిమం మీకేమి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా మన బతికేమి ఉండదు, అందరి లైఫ్ లెక్కనే ఉంటుంది. పొద్దున్న లేవాలా, రెడీ అవ్వాలా, వీడియో ఉంటే వీడియో తీసుకోవాలా, లేదంటే అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోవాలా, ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి రావాలా. ఇదే తప్ప ఏమి వెరైటీగా ఏమి ఉండదు. ఆర్డర్ ప్లేస్ అయింది, ఓకే, మిస్ అయిపోయింది, అది వేరే వాళ్ళకి పడింది ఆర్డర్. ఇది ఏంటంటే కొంచెం తొందరగా యాక్సెప్ట్ చేయాలన్నమాట ఆర్డర్ని, లేదంటే ఎప్పుడు తీసేద్దామా అని ఉంటుంది ర్యాపిడోడికి కూడా ఆర్డర్. సో మనకి ఆర్డర్ అయితే ప్లేస్ అయింది, సహదేవ అంట. ఎగ్జాక్ట్గా 1.8 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ ఆర్డర్ చిన్న ఆర్డర్ వచ్చింది, 27 రూపీస్ ఎంతో ఉంది అంతే, పెద్ద ఆర్డర్ కూడా కాదు. నేను బ్యాగ్ డిక్కీలో పెట్టడం మర్చిపోయినా. ఫస్ట్ డిక్కీలో పెట్టాలా బ్యాగ్. డిక్కీ మొత్తం నిండిపోయి ఉందన్నమాట. కొత్త ఆఫీస్లో జాయిన్ అయినా కదా, బ్యాక్ అండ్ వెరిఫికేషన్ కోసం ఈ నోటరీస్ ఇవన్నీ. సో మనం ఎర్రమంజిల్ దగ్గర డ్రాప్ చేయాలి. మనకి ఆర్డర్ ప్లేస్ అయింది బంజారా హిల్స్ మెయిన్ రోడ్ దగ్గర అన్నమాట. నెక్స్ట్ మంత్ నుంచి జిమ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా, కానీ చూడాలి. ఇప్పుడు ఛాయ్ కోసం అమీర్పేట నుంచి కూకట్పల్లి వెళ్తుండే. ఇప్పుడు పైసల మీద రెస్పెక్ట్ బాగా పెరిగిపోయి
ఎటు పోకుండా సపరేట్గా ఒక దగ్గర ఉండి నీట్గా ఎందుకు పైసలు వేస్ట్ చేసుకోవడం అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం బడ్జెట్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇన్స్టా 360 కావాలి అంటే ఇప్పుడు కొంచెం మన ఇష్టాలన్నీ సాక్రిఫైస్ చేసుకొని అమౌంట్ పక్కన పెట్టాలి. ఇప్పుడు పక్కన పెట్టకపోతే ఇన్స్టా 360 మనల్ని పక్కన పెడుతుంది. ఇతనే అన్నమాట. సో వెళ్ళి ఇప్పుడు ఎక్కిచ్చేసుకుందాం. ర్యాపిడో అన్నా? ఓకే, 9128. ఓకే, మెట్రోనా? జస్ట్ 1 కిలోమీటర్ ఉంది. జస్ట్ 1 కిలోమీటర్ ఉందంతే మనం డ్రాప్ చేసే లొకేషన్. సో మనం కస్టమర్ దగ్గర రాగానే మనకి అరైవ్డ్ అని ఉంటుంది. రీచ్డ్ అని కొట్టంగానే అది అరైవ్ అవుతుంది. అరైవ్ అయిన తర్వాత 3 minutes మనకి వెయిటింగ్ టైం ఉంటుంది అనమాట. 3 minutes తర్వాత వస్తే పర్ మినిట్ 1 రూపీ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మన ఎర్నింగ్స్లో. ఇక 3 minutes లోపల వస్తే మనకి ఏదైతే ఫస్ట్ మనకి ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు ఎర్నింగ్స్ చూపించిందో అదే ఉంటుంది. దాని తర్వాత మనం కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి డెస్టినేషన్ ఎక్కడో చూపిస్తుంది అనమాట. అంటే డెస్టినేషన్ లొకేషన్ చూపిస్తుంది. మళ్ళీ మ్యాప్స్ పెట్టేసుకొని వెళ్ళి కస్టమర్ డ్రాప్ చేస్తే రీచ్, అక్కడ కూడా అరైవ్డ్ అని కొట్టిన తర్వాత రీచ్ డెస్టినేషన్ అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ మనం ఫోన్పే కానీ గూగుల్ పే లేదంటే క్యాష్ చేపించేసుకుంటే అయిపోతుంది. నాకు జస్ట్ 1 కిలోమీటర్ అంతే ఉందన్నమాట రైడ్ అయితే. అది 1 కిలోమీటర్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ వచ్చేసినా కూడా నేను లొకేషన్ దగ్గరికి వితిన్ 1 minute లోపలే అయిపోయింది ఆర్డర్. అయిపోయింది, వచ్చేసాం కూడా మనం. కరెక్ట్గా 1 minute పట్టి ఉంటుంది అంతే ఈ ఆర్డర్కి మనకి. 1 minute కంటే ఎక్కువైతే పట్టలేదు. సో మనం ఇక్కడ ఆపి కంప్లీట్ రైడ్ 25 అన్న. ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. నేను డైరెక్ట్ దీని స్కానర్కి వేయించేసిన అనమాట. ఎందుకంటే మనం వేయించుకుంటుంటే అవి పైసలు అటే పోతున్నాయి కాబట్టి నేను దీనికే వేయించేసిన డైరెక్ట్. నేను వీక్లీ ఒకసారి కానీ లేదంటే ఎప్పుడన్నా ఒకసారి రెడీమ్ అయితే చేసేస్తున్నా అమౌంట్ అనేది. 1 కిలోమీటర్ రైడ్ అంతే, చిన్న రైడ్. 28 రూపీస్ వచ్చింది మనకి. ఇప్పుడు ఇంకొక రైడ్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తా. నెక్స్ట్ ఇన్స్టా 360 101% అయితే ఉంటుంది మన ఛానల్లో. ఇన్స్టా 360 కొనాలి. ఎందుకంటే నేను మా తమ్ముడు ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే చాలామంది చూస్తారు, కాకపోతే అది గోప్రోలో ఏమవుతుందంటే గోప్రో ఇక్కడ వరకే రికార్డ్ అవుతుంది, లేదంటే ఇలా తిరిగితే చాలా చిన్నగా రికార్డ్ అవుతుంది. కానీ ఇన్స్టా 360 అయితే మొత్తం కనబడుతుంది. ఇంకా క్లారిటీ కూడా మనకి చాలా బాగుంటుంది దీంతో పోలిస్తే. ఇన్స్టా 360 పక్కా అయితే కొంటా నేను. ఎందుకంటే మన దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్లు అన్నీ కొనుక్కొని పెట్టుకున్నాం అనుకో, రేపొద్దున ఎవరిని అడుగుతాకుండదు మనకి. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళని అడగాలన్నా కూడా కొంచెం ఎట్లనో ఉంటుంది. మెయిన్ అయితే మన ఈగో అడ్డు వస్తుంది పక్కన ఉన్న అడగాలంటే, అది మెయిన్గా చెప్పాలంటే. ఎందుకంటే మన దగ్గర ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోతా. ఇప్పుడు వెహికల్ అంటే తప్పదు, తీసుకోవాల్సిందే. ఎందుకంటే అవి ల్యాక్స్లో ఉంటాయి కాబట్టి అన్నీ కొనలేము మనం. ఇదంతా ఒక 30,000 35,000 గోప్రో కొనుక్కున్నాము. ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఎట్లాంటి జాబు లేనప్పుడే నేను R15 తీసిన. నేను అసలు చెప్తాను మీకు తర్వాత. అసలు నేను R15 ఎలా కొన్నా, ఏ ఇన్కమ్తో కొన్నా, తర్వాత ఐఫోన్ ఏ ఇన్కమ్తో కొన్నాను, ఇవన్నీ చెప్తా మీకు. ఒకసారి ఒక 2K సబ్స్క్రైబర్స్ అయిపోయారంటే మెల్లగా నా గురించి కూడా మీకు ఇంట్రడ్యూస్ అయితే చేసుకుంటా. అంటే అసలు నేనేంది, నా లైఫ్ ఏంది అన్నట్టు మొత్తం క్లారిటీగా. ఆ వీడియోస్ కావాలంటే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక 10 మెంబర్స్కి షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 10 మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా షేర్ చేస్తారు కాబట్టి.
సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది మనకి. డైరెక్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఎంత ఉందంతే పికప్ చేసుకోవడానికి, అంటే కస్టమర్ని ఆడ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రీచ్డ్ కొట్టేసి సేమ్ మళ్ళీ అంతే కస్టమర్ దగ్గర ఓటీపీ తీసేసుకొని మళ్ళీ వాళ్ళని దింపడానికి తీసుకెళ్ళిపోవాలా అంతే. టైం 5:29 అయితే అయ్యింది. 5:30 అయింది ఇప్పుడు టైము. నేను 5:15కి ఇప్పుడు వచ్చినట్టున్నా బయటికి. 15 మినిట్స్లో 2 ఆర్డర్స్ కంప్లీట్ అవుతుంది. ఎక్కడున్నాడు? ఓ ఇంకా ముందుకుందా. పెట్రోల్ బంక్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకొక 350 మీటర్స్ ఉన్నాడు అంతే. తొందరగా వెళ్ళి తొందరగా అక్కడ డ్రాప్ చేసి అతన్ని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను గోప్రోలో నుంచి మొబైల్లోకి సెండ్ చేసుకొని వీడియో మొత్తం అరైవ్ కొట్టేయాలి. అరైవ్ కొట్టిన తర్వాత స్టార్ట్ రైడ్ అని ఉంటుంది. వెనకాల ఉన్నాడు కస్టమర్. సర్లే వస్తున్నాడు కదా, మళ్ళీ ఎంతకు మనం అక్కడ వరకు వెళ్ళడం. పేషెంట్ ఓటీపీ తీసుకోవాలా? ఓటీపీ అన్న ఓకే. 2.2 కిలోమీటర్స్ అయితే ఉంది డ్రాప్. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. పొద్దున్న మాటలు వచ్చినామంటే మనకి మంచిగా చల్లగా ఉంటుంది. ట్రాఫిక్ అంతేం ఉండదు. మధ్యాహ్నం ఈవినింగ్ ఉన్నంత ట్రాఫిక్ అస్సలు ఉండదు. మనం ఒక మంచి స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. అంటే ఒక 40-45 ఈ స్పీడ్లో అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. కానీ ఎవరన్నా ఇన్కమ్ అంటే ఎవరైనా హాస్టల్స్లో ఉంటారు కదా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకైతే మాత్రం బెస్ట్ అన్నమాట ర్యాపిడో కానీ ఇట్లా కామర్స్ బిజినెస్ అనేటివి. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, అంటే పర్ డే మనకి ఇంత వస్తే సరిపోతుంది. మన ఎర్నింగ్స్ అంటే ఎట్లా అంటే మనకి చిన్న ఖర్చులు ఉంటాయి అనేది మనకు ఉండాలి బ్రో. అది ఒకటే, మనం పక్కన ఉండి ఏం అడగకూడదు. అడిగిన రోజు మనకి వాల్యూ తగ్గుతుంది అక్కడ. అక్కడ ఫ్రెండ్ అవ్వని ఏమని మన దగ్గర ఉన్నప్పుడు మనదంతా అడ్జస్ట్ అయిపోవాలి. అంతేగాని పక్కన ఉండి అడిగినాం మనకు. ఒకవేళ ఒక మాట చెప్తాను మీకు, మనం ఎవరినైనా హెల్ప్ అడిగినామంటే ఆ హెల్ప్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ మనకి ఏమైనా చెప్పిండు హెల్ప్ చేసిండంటే అది గుర్తుపెట్టుకొని ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు పక్కనోడికి చెప్పే గుణం ఉండాలి మెయిన్. ఇంకెంత దూరం ఉంది? ఇంకొక 700 మీటర్స్ అంతే ఉంది. నిజం చెప్పాలంటే అక్కడ సైడ్ రోడ్ కంటే ఇదే బాగుంటుంది. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కానీ, కాకపోతే అటు సైడ్ రోడ్ ఏమైందంటే మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ సైడ్ వచ్చినా ఇంకా. కానీ ఈ రోడ్ అయితే మొత్తం స్మూత్గా ఉంటుంది అనమాట. ఒకటే లెవెల్లో వెళ్ళిపోవచ్చు. మొత్తం డౌన్ ఉంటుంది మెయిన్గా అయితే. యాక్సిలేటర్ కూడా ఇవ్వట్లేదు, అయిపోతూనే ఉంటుంది బండి. శివరాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా మనకి ఎండలు స్టార్ట్ అవుతాయి. ఈ వీడియోని ర్యాపిడో చేస్తున్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ చేయండి బ్రో. అంటే చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ర్యాపిడో చేస్తారో కింద కామెంట్ చేయండి నాకు. అంటే నేను చెప్తుంది కరెక్ట్ ఉందా లేదా నాకు తెలియాలి కదా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్సెంటివ్లా ఇస్తాడు బ్రో వాడు. వీక్లీ ఇన్సెంటివ్ అందరికీ కామన్గా ఇస్తాడు, కాకపోతే డైలీ ఇన్సెంటివ్ మారుస్తాడు. మన పర్ఫార్మెన్స్ బట్టి మారుస్తాడు వాడు. ఒక్కొక్కసారి 140 ఇస్తాడు, ఒక్కొక్కసారి 90 ఇస్తాడు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా ఆడి ఇష్టం అది. నాకు ఒక్కొక్కసారి మండే అయితే మండే ఒక్కరోజు మాత్రమే వీక్లో ఫస్ట్ డే వచ్చినప్పుడు డైలీ టార్గెట్తో పాటు ఇంకొక టార్గెట్ కూడా ఇస్తుండే. అంటే మొత్తం ఒక 500 ఇన్సెంటివ్ కొట్టేటట్టు ఇస్తుండే. అదేంటంటే మనం రెగ్యులర్గా టైం టు టైంకి వచ్చి కరెక్ట్గా ఆర్డర్స్ అన్నీ కొట్టాలి. అప్పుడు వాడు కొంచెం దయ చూపించి వేస్తాడనమాట అంతే. చాలా చీకటి ఉంది ఇక్కడ. వచ్చేసాం లొకేషన్ దగ్గరికి అయితే. అదేనా మేము లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లొకేషన్ అయితే డ్రాప్. కంప్లీట్ రైడ్. ఓకే బా. సో పేమెంట్ అయితే అయిపోయింది 41 రూపీస్. దీంట్లో వాడెంత దొబ్బాడు, మనకి 29 ఇచ్చాడు. 30 రూపీస్ ఆర్డర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంది అంతే. 1 పాయింట్ చేంజ్ నేను ఎక్కించుకున్న, 2 కిలోమీటర్ డ్రాప్ చేసా అంతే.
3.3, 3.4. ఇదే 3 కిలోమీటర్స్ మనం ఈవినింగ్ టైం కానీ మధ్యాహ్నం టైం కొట్టాలంటే ఎంత లేదని ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్. కాబట్టి మార్నింగ్ టైం వచ్చేసి నన్ను అడిగితే ఎవరికి బెస్ట్ అంటే ర్యాపిడో కానీ ఇట్లా జస్ట్ టైంపాస్ కోసం చేసేటోళ్ళకి, నాలాంటి వాళ్ళకి, లేదంటే డైలీ మన నీడ్ సరిపోతుంది. ఒక 100 రూపీస్ కొట్టినాం అనుకో బ్రో, ఈజీగా మనకి ఒక చాయ్ తాగుతాకి, టిఫిన్కి, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్కి, లేదంటే పొద్దున బ్రేక్ఫాస్ట్కి, ఇట్లా ఏదన్నా ఖర్చు వెళ్ళిపోతుంది మనకి ఈజీగా. మనం ఆ మాత్రం కూడా చేసుకోకుండా ప్రతిదానికి ఇంట్లో మీద డిపెండ్ అయ్యి, లేదంటే దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి లోన్లు తీసుకొని వేస్ట్ అవన్నీ. ఓటీపీ పడుకోబెట్టాను. సో మనకి 2.8 కిలోమీటర్స్ ఉన్నాయి. $58 అన్న. ఓకే వెళ్ళిపోవచ్చు అనుకుంటా. 58 నాకు ఎంత వచ్చింది? 43 చాలు. ఇప్పుడు చూడండి, నేను వచ్చి 5:10 అయింది. 5:10 నుంచి 5:53, 5:20కి లాగిన్ అయినా. నా పోనీ ఫస్ట్ ఆర్డర్ చూద్దాం. నేను ఫస్ట్ ఆర్డర్ ఇంట్లోకి వెళ్ళి అప్పుడే కదా వచ్చాను నేను. మహా అంటే ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ అయ్యే 5 minutes ముందు వచ్చా. 5:19 అంటే 5:10 వేసుకోండి, 10 నిమిషాలు. 5:10 నుంచి 5:50 నాకు ఎంత వచ్చింది అమౌంట్? 5:50 వరకే, ఇక 105 రూపీస్. నాకు 1 అవర్లో మంచిగా, అంటే రోజు ఇలా వస్తుందని చెప్పలేము, రోజు ఇలా రాదని చెప్పలేము. వస్తే మ్యాక్సిమం ఇలాగే వస్తుంది బ్రో. కాబట్టి 2 అవర్స్ మనం టైం కేటాయించుకున్నాం అనుకో సరిపోతుంది. పర్ డే 2 అవర్స్. ఇప్పుడు వరకు 1 అవర్ అయితే అవుతుంది. సో నా SD కార్డ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ నేను డేటా పాతది కూడా డిలీట్ చేసా. నేనైతే వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే స్టోరేజ్ అయిపోయింది, అట్లనే బ్యాటరీ కూడా అయిపోయింది. సో ఈరోజు ఎర్నింగ్స్ 105 రూపీస్ అయితే అయ్యింది నాకు వితిన్ 1 అవర్ లోపలే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.